ఆయన చూడకుండానే ఎట్లా వచ్చి చెప్తానా, చూసే కదా చెప్పేది. సినిమా పరంగా అయితే నాకైతే సస్పెన్స్ థ్రిల్లింగ్ మీన్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఆ మర్డర్స్ ఏం జరిగినాయి, ఎవరు చేసినారు, ఇంకోటి ఏంటంటే అవన్నీ ఏజెంట్స్ ఎవరు, ఆల్ క్లియర్ అనేది ఇస్తే నేతాజీ వస్తాడా రాదా, ఇవన్నీ సస్పెన్స్ థ్రిల్లింగ్ మీన్ అయితే వెళ్ళిపోతాయి. ఇది సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హైలైట్ ఉంది. ఆ రెండు మాత్రం బాగున్నాయి. మన కళ్యాణ్ రామ్ డైలాగ్స్ కానీ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. నిత్య మీనన్ అయితే మంచిగా చాలా బాగా, ఆమె సినిమాలు చూసి నాకు నిత్య మీననే వస్తుంది. సారీ సంయుక్త మీనన్ యాక్టింగ్ అండ్ లవ్ స్టోరీ కూడా బాగుంది. ఒక సాంగ్ ఉంటుంది, ఇంకోటి ఐటమ్ సాంగ్ కూడా ఉంది. ఫైట్ మాలవిక నాయన్ని కాపాడే ఫైట్ సీన్ మాత్రం హైలైట్ ఉంటాయి. 3 ఫైట్ సీన్లలో ఒకటి హీరోయింది, ఒకటి మాలవిక నాయన్, ఇంకోటి లాస్ట్ ఫైట్. ఈ సీన్లు అనేది బాగుంది. లేదు అట్లా మనం అంటే ఒకవేళ తీసా బాగానే ఉంటుంది. ఇదే సస్పెన్స్ అనేది మెయింటైన్ చేసి ఇంకో తీసా కూడా చూస్తాము. నేనైతే చూస్తాను, ఎందుకంటే అడిగి చేసిన తర్వాత కొద్దిగా కళ్యాణ్ రామ్ కూడా బాగా చూపించిండు అనమాట. అంటే కొత్త డైరెక్టర్ కదా ఏమంటారు మన అదే కొద్దిగా నవీన్ మాడారా ఏం పేరు ఉంది అన్న పేరు, ఆయనని పెట్టింటే ఇంకా బాగుండేది. అభిషేక్ నామ గారు కూడా బాగానే చేసిండు, మంచిగానే అనిపించింది. అంటే కొత్త సినిమా మళ్ళీ వేరే వాళ్ళు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందా డైరెక్టర్కి? ఇస్తే బాగుంటుందని, ఎందుకంటే కొత్త టాలెంట్ అనేది ఎంకరేజ్ చేయాలా. వాళ్ళు ఒక్కొక్క టాలెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి చేస్తే బాగుంటుందని నేనైతే. ఎంత రేటింగ్ ఇస్తాను? 4 ఇస్తానా. అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5.